ప్లాట్ఫామ్ మీదకి సాహిత్యాన్ని తీసుకువెళ్ళవచ్చు. కృష్ణ విలాస్లో అటు చూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే సేమియా ఇడ్లీ ఎంచుకునే సమస్య కలిగింది ఒక ఉద్యోగికి. రాక్సీలో నార్మా షేరర్, బ్రాడ్వేలో కాంచనమాల ఎటకేగుటకో సమస్య తగిలింది ఒక విద్యార్థికి. అటు చూస్తే అప్పుల వాళ్ళు, ఇటు చూస్తే ఇంట్లో ఆకలి, ఉరిపోసుకు చనిపోవటమో సముద్రమున పడిపోవటమో సమస్యగా ఘనీభవించింది ఒక సంసారికి. దీన్ని ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసి 3 minutes 4 minutes ఫిల్మ్ తీసి మీరు పెట్టండి. అప్పులంటే ఏమిటి, ఆకళ్ళంటే ఏంటి, రైతుల ఆత్మహత్యలేంటి, ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు కనపడతాయి. ఇలాంటివి ఎంత సాహిత్యం ఉంది, రాస్తున్నారు. ఇప్పటి వాళ్ళు ఇంకా మంచిది రాస్తున్నారు. నేను అవి నా నోటికి రాదు కాబట్టి చెప్పలేదు, కానీ ఇప్పటి కవులు ఇంకా బాగా రాస్తున్నారు. వాటిని మీరు ఈ డిజిటల్ మీడియాలో బాగా ఉపయోగించుకోవచ్చు. కానీ కాదు. ఐన్స్టీన్ ఒక థియరీ కనిపెట్టాడు, అక్కడితో ఆయన ఆగాడు. తర్వాత ఆటం బాంబ్ చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. ఓపెన్ హైమర్ అనేక ప్రలోభాలకు లొంగి ఆటం బాంబ్ చేశాడు. ఏమైంది అంటే ఎక్కడ ఆగాలో మనకు తెలియాలి, ఎక్కడ ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఆగిన చోట నుంచి మంచిని ప్రజలకు ఎలా అందించాలి. ఇది శాస్త్రవేత్తలకు ఉండాలి, ప్రభుత్వాలకు ఉండాలి, ప్రజలకు ఉండాలి. ప్రజలు కూడా ఆలోచించాలి. అప్పుడు సాహిత్యము, విలువలు, నైతికత ఇవన్నీ కూడా బాగుపడతాయి. ఇప్పుడు మనకి రాజ్యాంగ నైతికత అంటే ఏంటో కూడా తెలియదు. రాజ్యాంగం అని మాట్లాడుతున్నాం, కానీ రాజ్యాంగ నైతికత, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, హౌ టు డెవలప్ ఇట్, దాని మీద చిన్న ఫిల్మ్స్ తీయండి, దాన్ని డిజిటల్ మీడియాలో ప్రజెంట్ చేయండి. క్రియేటివిటీ ప్లస్ గుడ్ ఐడియాస్, ఈ రెండు ఉంటే మనం చేయలేనిది లేదు.